ఫ్రీ బస్ల వల్ల జనాలకు కష్టాలా లేకుంటే ఓన్లీ మీకే కష్టాలా? వాళ్ళ బరువంత ఎవరు మోయాలి? మీరు మోయాలి, మేము మోయాలి, అందరం మోయాలి. వాళ్ళు అదా పిరి అనగానే పిరి మన వెనక ఎంత గోయ చూస్తాను వాళ్ళకి తెలియదు. ఇంకా చాలా ఏజ్ ఉన్న వాళ్ళకు, ఒక 50 years ఉన్న వాళ్ళకు ఫ్రీగా పెట్టి, తక్కిన వాళ్ళకు టికెట్లు పెట్టి నడిపిస్తే బాగుంటుందని వాళ్ళ సంబరం వాళ్ళకి ఉంది కానీ ఇప్పుడు రోడ్ల మీద మేము ఇదవుతున్నాం కదా. పిరి అన్ని పిరి పిరి ఏం 10 రూపాయలు తక్కువ పెట్టడం ఏంటి? చాలా రాంగ్ సార్ ఇది. ఇంట్లో పిల్లలు 4 పిల్లలు ఉన్నారు నాకు, 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. వాళ్ళని పోషించడమే ఇప్పుడు పెద్ద బాధాకరంగా. సరే గవర్నమెంట్ వచ్చినా మా బాధలు మాకు తప్పాయి, ఎవరు వచ్చినా మాకు ఇచ్చేది ఏం లేదు. మా పరిస్థితులు అర్థం చేసుకొని ఎమ్మటే ఈ బస్సులు ఏదైతే ఫ్రీ ఉందో అది ఆపేయమని క్యాన్సిల్ చేయమని చెప్పండి సార్. హాయ్, వెల్కమ్ టు అదన్. నేను మీ డిషా చౌదరి. సో ఈరోజు మనం ప్రెజెంట్ ఎస్ఆర్ నగర్లో ఉన్నాం. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే, సో తెలంగాణ ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్ని పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆటో డ్రైవర్లకు చాలా బాధ, అట్లాగే చాలా అంటే వాళ్ళ ఇల్లు గడవడానికి చాలా కష్టంగా ఉందని చెప్పి చాలా వీడియోలు చూడడం జరిగింది. అయితే ఆటో డ్రైవర్లు అసలు ఎందుకు బాధపడుతున్నారు, అసలు వాళ్ళ కష్టాలు ఏంది, అంటే ఫ్రీ బస్ వస్తే వీళ్ళది అంటే బిజినెస్ రన్ అవ్వతలేదా ఏందనేది మనం తెలుసుకోవడానికి ఎస్ఆర్ నగర్ రావడం జరిగింది. సో ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ ఉండు, ఫస్ట్ ఆయనతో మనం మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? జనార్దన్ సింగ్. జనార్దన్ సింగ్. సో ఎట్లా నడుస్తున్నాయి అన్న ఆటోలు? చాలా డిమాండ్ అన్న. వారం రోజుల నుంచి అయితే మున్పటిలాగా పరిస్థితి లేదు. ఓకే. సగంలో సగం అంటే కూడా అంతకన్నా అధ్వానం అయింది. ఓకే. అప్పుడు మాక్సిమం 700-800 తీసుకెళ్లే వాళ్ళం, కానీ ఇప్పుడు దానికన్నా ఘోరం అయిపోయింది. 300-400 చేయాలంటే కూడా తిరిగి దానికి సగం గ్యాస్కి వెళ్ళిపోతుంది, ఆటోకి దానికి వెళ్ళిపోతుంది, కిరాయి కూడా వెళ్ళట్లేదు. అంత పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అప్పుడు కమ్సే కమ్ ఆఫీస్ వాళ్ళన్నా ఎక్కేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్రీ అన్నట్లో వాళ్ళ కన్వీనియంట్ ఉన్న దానికి చూసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా మాకు ఇప్పుడు ఎక్కే పరిస్థితి కనిపిస్తలేదు, చాలా ఇబ్బందికరం ఉన్నది. సో అంటే తెలంగాణ ప్రభుత్వం మరి మంచిగా చేసిందా చెడు చేసిందా మీకు? ఇక మంచిగా చేసింది అంటే ఇప్పుడు మా పరిస్థితి అయితే ఘోరమే కదా అన్న. ఇక మంచిగా చేసిందంటే ఎలా చెప్పడానికి వస్తుంది? ప్రస్తుతం మాదైతే చాలా ప్రాబ్లం చాలా అయిపోయింది. అంటే ఫ్రీ బస్ కాకముందుకు ఎంత సంపాదిస్తుంటారు రోజుకి? అప్పుడు బాగానే ఉండేది, రోజుకి 800-700 మంచిగానే తీసుకెళ్లే వాళ్ళము అంతా చేసి. ఇప్పుడు 400-500 కన్నా ఘోరం అయిపోయింది పరిస్థితి. ఎక్కడ కూర్చున్నా అక్కడనే అయిపోతుంది, ఎవరు అడిగే వాళ్ళే లేరు సరిగా. ఏ చెట్టు కింద కూర్చుని గప్పలు కొట్టని అట్లే అలాగా అయిపోతున్నది. ఇప్పుడు ఏ మాట్లాడుకుంటా కూర్చునడం చేయడం, ఎవరు వచ్చి ఆటోని అడిగే వాళ్ళే లేరు 90%. ఏదో ఇది రెంటే అన్న, ఇది 9,000 కట్టాలి నెలకు, రోజు 300 కట్టాలి. మళ్ళీ 300-400 గ్యాస్ పడుతుంది. ఇప్పుడు అది అయితే దాని తగ్గింది అనుకో, 200 లోపలనే నడిచిపోతుంది అలా ఇలా. చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇల్లు గడవాలంటే ఇంటికి కూడా రెంటే. అది కూడా సగం ఇచ్చుకుంటా సగం చేసుకుంటా మాట్లాడాల్సి వస్తుంది. ఓనర్తో కూడా మాటలు వినవలసి వస్తుంది ఇప్పుడు పరిస్థితి. ఇంట్లో పిల్లలు 4 పిల్లలు ఉన్నారు నాకు, 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. వాళ్ళకి పోషించడమే ఇప్పుడు పెద్ద బాధాకరంగా పరిస్థితి వచ్చేసింది. ఇక ముందు ఇంకా ఏమవుతుందో, ఇప్పుడిప్పుడే ఇలా జరుగుతుంది. ఇంకా ముందర ఇంకా ఎంత బాధపడేది పరిస్థితి ఉందో, ఇక లాస్ట్కి ఏమవుతుందో అర్థం కావుతలేదు పరిస్థితి. 3 పిల్లలు అన్న? 4 పిల్లలు ఏం చదువుతారు వాళ్ళు? ఇప్పుడు ఇంకా చదువులోనే ఉన్నారు. ఇంకా ఏ పనికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అంటే వాళ్ళ చదువులు కూడా నువ్వు ఆటో నడిపించే చదివించిన. ఒక పాపది డిగ్రీ ఫైనల్ అయిపోతుంది ఈసారి, అలా జరుగుతుంది. ఇంకో పాప మెడికల్ చేస్తుంది, పారామెడికల్. ఇంకా వాళ్ళు చదువులోనే ఉన్నారు. ఇప్పటిదాకా అయితే నేను వాళ్ళకు నా ఆటో మీదనే గడిపించిన, కానీ ఇప్పుడైతే చాలా పరిస్థితి మారిపోయింది. ఇక ఎలా ముందుకు ఇంకా ఎట్లా సాగాలనో అర్థం కావట్లేదు ఇక పరిస్థితి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరుగుతుందని అంటావు మొత్తానికి? అంతే అన్న. ఇప్పుడు ప్రస్తుతం అయితే వచ్చినాకనే ఈ ఫ్రీ అనడం వల్ల మనకు పబ్లికే కదా సార్, మేము ఎక్కే తీసుకొని తిరిగేది వాళ్ళమే వాళ్ళ కోసం. ఇక వాళ్ళే రానప్పుడు ఎవరికి తీసుకొని వెళ్తాం ఆటోలో? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు సంవత్సరానికి 12,000 ఏమో ఇస్తామని చెప్పేసి మాట్లాడుతుంది కదా. చెప్పింది. ఇంకా అది ఎప్పుడు అమలు చేస్తుందో, అది వచ్చినా కూడా సంవత్సరానికి ఇస్తే సంవత్సరానికి ఈ బండిది అది పేపర్లో దీనికే సరిపోతుండొచ్చు అంతవరకు, కానీ మాకు ఏం తినడానికి ఏమైతే పనికి రావు సామాన్యంగా అయితే ప్రస్తుతం. ఎందుకంటే సంవత్సరానికి 12,000 అంటే నెలకి ఎంత 1,000 రూపాయలు పడుతుంది. ఆ నెలల 1,000 రూపాయలు ఏం జరుగుతుంది చెప్పండి మీరు? ఆ పరిస్థితి ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. సో రోజుకి ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నావు? ప్రజెంట్లీ ఇప్పుడు 500-600 వస్తున్నాయి. దాంట్లోనే ఇప్పుడు గ్యాస్కి 200-300 వెళ్ళిపోతుంటాయి. ఇంకా రెంట్ కూడా కట్టే పరిస్థితి ఉల్టా మీద పడుతుంది. ఓనర్తో కూడా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి నడుస్తున్నది ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడైతే ఇక ముందు ఇంకా రెంట్ హౌస్లోనే ఉన్నాను. హౌస్ కూడా ఏం ఓన్ కాదు మనది. సైదాబాద్కి 6:30కి వెళ్తాను పొద్దున నేను. ఈ రాత్రికి 8 కావచ్చు 9 కావచ్చు, కరెక్ట్గా టైమింగ్ అయితే అంత ఫిక్స్గా ఉండదు మాకు. సో ఎట్లా నడుస్తుంది అన్న ఆటోలు?
ఆటోలు ఇబ్బంది ఎక్కువ అయిపోయింది అన్న కొద్దిగా. ఓకే. ఏంటంటే బస్సు ఫ్రీ అని పెట్టేశారు. నేను మాట్లాడేది ఏంటంటే కిషాఘాట్ పార్క్ జవహర్ నగర్ నుంచి లోకల్లో ఏదైతే బండి నడుస్తున్నాయో దానికి కొద్దిగా చాలా ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు మాకు ఏదో రోజుకి 1000 రూపాయలు 1200 మేము సంపాదిస్తుండే, దానికి వదిలేసి ఇప్పుడు సంపాదించాలంటే 400-500 అవుతున్నాయి. ఇది బస్సు ఫ్రీ అని పెట్టేశారు, మాకు కొద్దిగా ప్రాబ్లం ఉంది. ఇది దీనికి పరిష్కారం ఏం చేస్తుందో గవర్నమెంట్ అది చూడాలి. కొద్దిగా ఏది కోరికేది అంటే బస్సు ఫ్రీ పెట్టారు మంచిది, కానీ కొద్దిగా చాలా ఏజ్ ఉన్న వాళ్ళకు, ఒక 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఫ్రీగా పెట్టి తక్కిన వాళ్ళకు టికెట్లు పెట్టి నడిపిస్తే బాగుంటుందని కొద్దిగా కోరుకుంటున్నాం. ఓకే. అయితే ఇప్పుడు నెలకి ఎంత సంపాదిస్తున్నా మీరు, అంటే రోజుకి ఎంత సంపాదిస్తుండే ఆటో నడిపి? మేము ఇంతకుముందు 1000 రూపాయలు 1200 దాకా మాకు వస్తుండే. ఇప్పుడు 400-500 చేయాలంటే కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకే. కుటుంబం నడవాలంటే మొత్తం ఆటో మీద నడిపించే నువ్వు రన్ చేస్తావా? కుటుంబం మొత్తం, సంసారం మొత్తం నడవాలి? మొత్తం మా సంసారం నడవాలంటే మేము ఆటో నడిపిస్తేనే మాకు నడుస్తుంది, లేకపోతే అయిపోయింది అనుకోండి పని. ఓకే. మరి ఇప్పుడు 200-300 ఎట్లా నడుస్తుంది ఇల్లు? అస్సలు నడుస్తలేదు. ఇప్పుడు ఇంటికి కిరాయి కట్టాలంటే ఆలోచిస్తున్నా, ఇంటి ఓనర్ ఆగలేదు, వాళ్ళు ఆగరు, బండి రెంట్కి ఉంది, రెంట్ వాళ్ళు ఆగరు, వీళ్ళు కట్టాలి వాళ్ళకు కట్టాలి, మళ్ళీ ఇల్లు కూడా చూసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏదైనా మళ్ళా వీళ్ళకు అడ్జస్ట్ చేసే వరకు అప్పులు చేసేస్తున్నాం. వీళ్ళకు వాళ్ళకు అడిగి అప్పులు చేసి తీసుకొచ్చి కట్టేస్తున్నాం. సో అంటే మరి గవర్నమెంట్ ఏం కోరుకుంటారు మీరు? గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఏమీ లేదు, ఒకటే మాట ఏంటంటే చేశారు మంచిగానే ఉంది, కానీ దానికి ఏజ్ వాళ్ళకు బస్ ఫ్రీ చేసి సిటీలో మాత్రం చాలా ఆటోలు ఉన్నాయి. ఈ ఆటోలు నడవాలా అంటే కొద్దిగా వీళ్ళకు ఏజ్ వాళ్ళకు బస్ ఫ్రీ చేసి, ఏజ్ లేని వాళ్ళకు బస్ ఫ్రీ లేకుండా చేసి నడిపిస్తే బాగుంటుంది. ఓకే. సో థ్యాంక్ యూ అన్న. సో ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నావు ఆటో? 30-40 ఏళ్ళ నుంచి నడిపిస్తున్నా. 40 ఏళ్ళ నుంచి. సో ఎట్లా నడుస్తుంది మరి? ఇక అప్పట్లో బాగానే ఉండే గిరాకీ, కానీ ఇప్పుడు ఈ మధ్య తగ్గిపోయింది చాలా. సో ఎందుకు తగ్గిపోయింది? ఇక ఈ పెద్ద బస్సులు పెట్టే కాడికి జర కొద్దిగా గిరాకీ లేదు, అసలు లేదు. వచ్చి రోడ్ల మీద కూర్చున్నాడు ఇంటికి పోవడం అవుతుంది. సో అంటే రోజుకి ఎంత సంపాదిస్తుంటే ఫ్రీ బస్ లేనప్పుడు? ఇక అప్పుడంటే రోజు గ్యాస్ పోసుకొని 500-600 అట్లా చేస్తుంటివి. అయినాడు కూడా 1000 రూపాయల దాకా అయ్యేది, కానీ ఇప్పుడు ఏం లేదు. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. సో కొడుకు దగ్గరనే ఉంటావా లేకుంటే ఎట్లా? కలిసే ఉంటున్నాం అందరం. బిడ్డలు వేరే వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉన్నారు, కానీ మా కొడుకు మేము కలిసే ఉంటున్నాం. సొంత బండి ఇది అంటే ఫైనాన్స్ ఉంది. ఓకే. ఫైనాన్స్ కట్టుకోవాలి. మరి ఇప్పుడు రోజు ఎంత సంపాదిస్తున్నావు? ఇప్పుడు ఏముంది సార్, ఏం లేదు, ఖాళీ గ్యాస్ పోసుకుంటే కష్టం అవుతుంది. కష్టంగా ఉంది. కష్టంగానే ఉంది. ఇప్పుడు నువ్వు రోజుకు సంపాదించింది నీ కొడుకుకి ఇస్తావా, నువ్వే చూసుకుంటావు మొత్తం? ఇక మా భార్య ఉంది కదా, మా కొడుకుకి మాదే అంత, ఇంకా ఎలా చూసుకుంటాం, మా భార్య, ఇక మా భార్యకి ఇస్తా. సరిపోతున్నాయి పైసలు? ఏం సరిపోతున్నాయి సార్, చాలా కష్టం అవుతుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగుండేనా, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బాగుందా? అప్పుడేమో అంత గట్టిగా నడిచింది, కానీ ఇప్పుడు ఈ బస్సులు ఫ్రీ అయిన కాడికి వెళ్ళి ఆటో మొత్తం బంద్ అయిపోయింది. అంటే ఫ్రీ ఇస్తే మంచిదే కదా, మరి జనాలు అందరూ లేని వాళ్ళు అందరూ మరి ఫ్రీగా పోతారు కదా, దానికి ఏమని చెప్తావు? ఇక ఫ్రీగా అంటే వాళ్ళకు ఫ్రీ ఉంది, కానీ మాకు ఇబ్బంది అవుతుంది కదా. ఆటోలకు ఫ్రీ ఉంది, వాళ్ళ సంబరం వాళ్ళకు ఉంది, కానీ ఇప్పుడు రోడ్ల మీద మేము ఇదవుతున్నాం కదా, ఏం గిరాకీ లేక ఇంట్లోకి వెళ్ళక చాలా ఇబ్బంది అవుతుంది. అదే. సరే. హాయ్ అంకుల్, మీ పేరు? లక్కీ నాయక్. ఎట్లా నడుస్తున్నాయి ఆటోలు? డల్ ఉంది సార్, గిరాకీ డల్ ఉందా? సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ బస్సులు ఇచ్చింది కదా, సో దానికేం డల్ అయిందా లేకుంటే ఎట్లా? ఈ గవర్నమెంట్ ప్రాబ్లం ఏం ప్రాబ్లం, కానీ పబ్లిక్ జర డల్ అయ్యారు సార్.
పబ్లిక్ రోడ్డు మీద దందాలు లేవు. ఓకే, దందా ఏం లేదు. ఒకప్పుడు రోజుకి ఎంత సంపాదిస్తుంటే ఇప్పుడు ఎంత సంపాదిస్తుంది? రోజుకు 1000-1200 ఇంతకు ముందు అప్పుడు? అప్పుడు ఇప్పుడు ఇప్పుడు 600-700 ఎక్కువ అవుతుంది సార్, చాలా తక్కువ అవుతుంది. చాలా తక్కువ 600-700 సొంత ఆటో అనేది? సొంత ఆటో. సొంత ఆటో. సో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నావు ఆటోను? మేము 91-92 సార్, ఇంచు 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి ఇట్లాంటి కష్టాలు ఏం లేకుండే. చాలా ఇబ్బంది సార్ ఆటోలు. ఇప్పుడు ఇంత ముందు బాగుంటుండే, ఇప్పుడు ఓలా ఊబర్ వచ్చింది, దాని వల్ల కూడా కొంచెం వచ్చి కొత్త దెబ్బతీసింది. ఇక ఇప్పుడు మామూలుగా మేము ఓలా పెట్టుకోలేదు, మాకు తెలియదు, చదువుకోలేదు, ఏదో మామూలుగా చేస్తుంటే గిరాకీ. ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు ఇల్లు గడవడానికి ఏమైనా కష్టమవుతుందా మీకు? కష్టమే సార్, ఇబ్బంది. గిరాకీ చాలా పడిపోతున్నాయి, ఇబ్బంది. ఆటో వాళ్ళు చాలా, మనం ఇంచుమించు లక్షల మంది డ్రైవర్లు ఇప్పుడు రోడ్డు మీద పడిపోతున్నారు. ఇంకోటి బస్ ఫ్రీ అనే వరకు అందరూ బస్సులో లేడీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు రోడ్డు మీద. ఇంకోటి మనం పబ్లిక్ ఎక్కువ రావట్లేదు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు 12,000 ఇస్తున్నది, ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తాము సంవత్సరానికి అని చెప్పేసి చెప్పింది కదా, తెలుసా మీకు అది? మాకు ఎలాంటి తెలుసు సార్, తెలియదు మాకు. ఇస్తామన్నారు కరెక్టే, కానీ సంవత్సరానికంటే అప్పటి వరకు మాకు ఆయన ఇచ్చే పైసలు దేనికి సరిపోతున్నాయి. ఇప్పటి నుంచి సంవత్సరం కనుక ఎట్టెళ్తుంది మాకు, అప్పుడు చేసుకోవాల్సిందే కదా. మరి కాదా, మరి సంవత్సరం కనుక ఆ 12,000తోనే అవుతుందా? ఎట్లయితే సార్ కాదు కదా. సో కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, మరి ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక వారం రోజులు సార్, తర్వాత ఇప్పుడు 6 నెలలు 7 నెలలు అయితేనే కానీ తెలుస్తుంది నాకు. ఇప్పుడు చెప్పలేము కదా, కొత్త ప్రభుత్వం కొత్త కదా, వాళ్ళు కూడా చదువుకోవాలి, ఇబ్బంది పడతాం. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఓలా ఊబర్ వచ్చి మాకు ఇబ్బంది సార్. ఇంతకుముందు ఏం లేదు, మాకు ఓలా ఊబర్ వచ్చే ఆటో లైన్ కింద పడిపోయింది. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. సో ఎట్లా నడుస్తుంది దందా సార్? ఇప్పుడు ఇంతకుముందు లెక్క దందా లేదు సార్, ఇప్పుడు చాలా తక్కువైపోయింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాగ్దానం ఇచ్చారు కాబట్టి వాళ్ళు నడిపిస్తున్నారు, కానీ మాకు ఆటో వాళ్ళకు కిరాయిలు తక్కువ అయిపోయినాయి. ఏంటంటే ఏంటంటే షేరింగ్లో అడుగుతుర్రు, అయినా అసలు జెంట్స్ ఎక్కుతురు కానీ లేడీస్ ఎవరు ఎక్కట్లేదు. ఏంటంటే మా బతుకు మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. సో నిజం చెప్పాలంటే మగవాళ్ళందరూ బండ్ల మీద వెళ్ళిపోతారు, ఆడోళ్ళే వచ్చేది ట్యాక్సీలలో ఆటోలలో వచ్చేది ఆడోళ్ళే. సో వాళ్ళకే ఫ్రీ బస్సులు ఇచ్చేసిరు. సో ఫ్రీ బస్ కాకముందుకు ఎంత సంపాదిస్తుంటారు రోజుకి? అప్పుడు సార్ మినిమం అంటే ఆటో కిరాయి తీసేసి 1,000 రూపాయలు మిగులుతుంటాయి. సో ఇప్పుడు మొత్తం టోటల్ గా 1000 చేస్తున్నాం. టోటల్ పే చేస్తారు. ఇక మొత్తం ఆటో ఖర్చులు అన్ని 400 కూడా రావట్లేదు. నువ్వు ఆటో నడిపించే ఇల్లు మొత్తం గడుస్తారా, లేకుంటే గడపడం ఎట్లా? ఇదే పని మాకు, వేరే ఏం సార్ బిజినెస్ ఏముంది? ఇక నువ్వు సంపాదిస్తేనే ఇల్లు గడుస్తుంది, లేకుంటే లేదు. మరి ఇప్పుడు ఏమన్నా ఈ 2-3 రోజుల నుంచి ఏమన్నా కష్టాలు వస్తున్నాయా ఇంట్లో? కష్టాలు అంటే వస్తూనే ఉన్నాయి సార్. అయినా వాళ్ళు ఏమంటారు అంటే లేడీస్ బస్సులు మొత్తం ఫ్రీగా ఇచ్చారు గవర్నమెంట్, ఆ లేడీస్ మొత్తం బస్సులో వెళ్ళిపోతారు. ఇంకా మాకేంటంటే ఏదైనా షాపు, ఇప్పుడు ఏదైనా కిరాణా షాపు సామాన్ లగేజ్ ఉంటుంది కదా, ఆ లగేజ్ సామాన్ ఏదైనా వేసుకోపోతేనే మాకు డబ్బులు వస్తాయి, లేకుంటే లేదు. సో జనాలు కూడా ఎవరు ఎక్కట్లే. జనాలు అంటే ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు ఏంటో ఎక్కుతురు, కొద్దిగా అర్జెంట్ ఉన్న వాళ్ళు ఎక్కుతురు, ఇంకా కొద్దిగా మామూలుగా ఉన్న వాళ్ళు బస్కి వెళ్తుర్రు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఎంప్లాయీకి ఇప్పుడు ఏంటంటే పేదోళ్లకు కార్డు ఇవ్వాలి. సరే, ఎందుకంటే గవర్నమెంట్ నడవని కాబట్టి పేదోళ్లకు కార్డు ఇవ్వాలి బస్సులో. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కదా సార్, వాళ్ళు కూడా ఫ్రీగా పోతుర్రు. ఇప్పుడు టీచర్లు కానీ వేరే ఎంప్లాయీ కానీ వాళ్ళు కూడా ఫ్రీగా పోతుర్రు. వాళ్ళు కూడా ఓట్లు వేసారు కదా, అందుకని వేసిరు. కానీ మరి ఇప్పుడు వాళ్ళకు జీతాలు వస్తున్నాయి కదా సార్, వీళ్ళకైతే జీతాలు లేవు కదా. వీళ్ళు కూలి మనుషులు, వాళ్ళు ఇక్కడ నుంచి లేబర్ పోతారు, అమీర్పేట పోతారు, వాళ్ళకు ఆటోలలో పోతారు కొంతమంది. బస్సు ఫ్రీ అయినందుకు బస్సులు వెళ్తున్నారు. సరే, ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చింది కదా జనాలకు అది మంచిదేనా? మరి జనాల మీదనే పడుతుందా, లేకుంటే ఎట్లుంటది? ఫ్రీ బస్ మంచిదేనా జనాలకి? ఫ్రీ బస్ మంచిదంటే వాళ్ళు ప్రవేశపెట్టారు కాబట్టి నడవనియాలి, కానీ వాళ్ళ మీద రిమార్క్ రావద్దు కదా. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి కార్డ్స్ ఇవ్వద్దు, పేదవాళ్ళకి కార్డు ఇవ్వాలి. కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుంటది అనుకుంటున్నాం? సార్ ఎక్కడ తెలిసిపోయింది మాకు, వారం అవుతుంది అంతే కదా. వారంలో ఏం తెలిసిపోతుంది, ఇక తెలియలే. పింఛన్ కూడా లేదు మాకు, ఆ గవర్నమెంట్ ఇవ్వలేదు, వీళ్ళు ఆటో డ్రైవర్లకు 60 దాటినాయి. రిటైర్మెంట్ పింఛన్ ఉండే కదా, అలాంటిది పింఛన్ అనేది ఎంతమంది డ్రైవర్లు ఉన్నా హైదరాబాద్ లో అంతమందికి వీళ్లకు పింఛన్ అనేది కేటాయించారు. ఏ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ అయినా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయినా
వీళ్ళకి పింఛన్ కేటాయిస్తేనే ఏమైనా రిటైర్మెంట్. ఇప్పుడు సపోజ్ అవును, ఇగో ఈ పెద్ద మనిషి 60 సంవత్సరాలు అవుతుందంట. సో ఇప్పటి వరకు ఇంకా నడిపిస్తున్నాడు, కుటుంబ బాధ్యత ఇప్పటికి ఉందంట ఆయనకి. సో ఆయన చెప్తా ఉన్నాడు. సో మీ పేరు? నా పేరు పెద్దులే. ఆ? పెద్దులు. సో ఎన్ని సంవత్సరాల నుంచి నడుపిస్తున్నావు ఆటో? 32 ఏళ్ళ నడపబట్టి. 32 సో ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం సీనియర్స్, 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 30. సరే గవర్నమెంట్ వచ్చినా మా బాధలు మాకు తప్పాయి, ఎవరు వచ్చినా మాకు ఇచ్చేది ఏం లేదు. రేవంత్ రెడ్డి రాని, రేపు కేసీఆర్ రాని, ఇంకెవరన్నా రాని, మాది అక్కడే ఉన్నాయి. కనీసం సీనియర్ని బట్టి అన్న ఒక 2000 3000 అన్న పింఛన్ గిట్ల ఏర్పాటు చేస్తే బాగుండు. ఏ గవర్నమెంట్ వచ్చినా మాది ఇంతే, అది అంతే. ఎవరు వచ్చినా మాకు ఏం చేశాడు. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ల వల్ల మీకు ఏమైనా నష్టం అవుతుందా? నష్టం సార్, చాలా నష్టం. కానీ ఏంటంటే ఈ పబ్లిక్ పోయే వాళ్ళు అందరూ అలానే పోతారు. బస్ స్టాప్లలో చూడు, ఎక్కడ కూడా కుప్పలు ఉంటారు, కానీ ఆటోలు ఎవరు వస్తలేరు. అది వరకు చెక్ పంచాలి బోడవాడికి 20 రూపాయలు ఇచ్చేది, వాళ్ళు కూడా పిరైన కానీ వాళ్ళు ఎవరు వస్తలేరు. ఎవరన్నా కాలనీ వాళ్ళు ఎవరైనా వస్తేనే తప్ప కానీ లేబర్ మాత్రం ఎవరు వస్తలేరు. ఇది పెద్ద గలతి రాంగ్ సార్. ఈ ఫ్రీ బస్సులు అనేది చాలా గలత్. దాదాపు మర్రి చెన్నారెడ్డి, నెరువల్ జనార్దన్ రెడ్డి, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, రోజయ్య, చంద్ర, ఈయన ఇట్లా ఇంతమంది చేసిండ్రు కానీ రాజయ్య వీళ్ళందరూ చేసిండ్రు కానీ ఇంత అద్మానంగా ఏదిలేదు సార్. ఈ బస్సు అనేది చాలా రాంగ్. కాకపోతే టికెట్ తక్కువ పెట్టేది ఉండే, ఒక 20 రూపాయలు ఎక్కడ 10 రూపాయలతో వెయిట్ పెట్టు. ఇంత పిరియా అంటే ఎంత? ఓలా ఊబర్ కూడా మనకు డిస్ట్రిక్ట్ బస్సులు పిరి, అన్ని పిరి ఏం అదా 10 రూపాయలు తక్కువ పెట్టడం ఉంటుంది. చాలా రాంగ్ సార్ ఇది, చాలా రాంగ్ ఇది. సో ఈ ఫ్రీ బస్ల వల్ల జనాలకు కష్టాలా లేకుంటే ఓన్లీ మీకే కష్టాలా? రేపు పొద్దున జనాలకు కూడా కష్టాలు వచ్చేది ఉందా? జనాలు కూడా కష్టమే సార్. ఇప్పుడు వాళ్ళ బరువంత ఎవరు మోయాలి? మీరు మోయాలి, మేము మోయాలి, అందరం మోయాలి. వాళ్ళు అదా వాళ్ళు కూడా గమనిస్తలేరు. పిరి అనగానే పిరి మన వెనకవారు ఎంత గోయ చూస్తాను వాళ్ళకి తెలియదు. చాలా రాంగ్ సార్ ఇది. అందరికీ ప్రాబ్లమే ఇది, ఒక మాకనే కాదు, ఇది అందరికీ ప్రాబ్లమే. ఒకప్పుడు రోజుకి ఎంత సంపాదిస్తుంటే ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నాం సార్? లేదు లేనా ఒక 700-800 అట్లా 600-700 ఇచ్చి సంపాదించా కానీ ఇప్పుడు 300 చేయాలన్నా కూడా ఏం లేదు, గ్యాస్ కాడికే కవర్ అవుతుంది. ఎన్ని గంటలకు తీస్తావు ఆటోను? నేను 8-9 గంటలకు ఇస్తాను. 9 గంటలు ఇచ్చి 7-8 గంటల కల్లా బంద్ చేసేస్తాను. ఈ ట్రాఫిక్ ఎవరు పబ్లికే లేరు అసలు. ఎవరైనా దయచేసి ఈ కాలనీలో మాకు పాతోళ్ళు ఉండి ఫోన్ చేస్తే పోయినట్టు, లేకుండా లేదు. ఎంతమంది పిల్లలు అన్న నీకు? నాకు కొడుకో బిడ్డ. చదువు అయిపోయింది. సో ఈ ఆటో నడిపించే వాళ్ళని మొత్తం చదివిపించినాను నేను. మంచిగా అంతమంది మహారాజులు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మంచిగా చదివిపించాను, కానీ ఇప్పుడు మాత్రం 10th కూడా చదివిపోతున్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో తిండి పెట్టుడే ఎక్కువ. ఆ దేవుని దయ వల్ల మన అందరూ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నది కాబట్టి హాయిగా చేసినారు, కానీ ఇప్పుడు మాత్రం తిండి కూడా పెట్టకపోతుంది. మంచిగా చదివించుకున్నాం అప్పట్లో. ఇప్పుడు వచ్చిన కంచెలు పొద్దుగాల నుంచి చేస్తే 56-78 రూపాయలు. చాలా ప్రాబ్లంగా ఉన్నాయి సార్. ఏంటంటే ఇంట్లో ఏమనుకుంటారు, అరే ఆటో తీసుకొని రోడ్డు మీద వేయండు, నువ్వు రోడ్డు మీద అంటారా చెట్టు మీద వంట అంటారు. ఈ పబ్లిక్ వస్తే మనం రామా ఇక చేయలేక ఎక్కడో అక్కడ చూడు, ఈయన గడ్డ తెల్లవాడు, ఆయన గడ్డ తెల్లవాడు, నా తెల్లవాడు. ఇక మేము పాత వాళ్ళము. ఈ చిన్న పోర్లే. రేవంత్ రెడ్డి మీకు అంటే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 12,000 ఇస్తాను కూడా చెప్పింది కదా. అది 12,000 ఏమవుతుంది సార్? ఇప్పుడు బండి రిపేర్లు ఎట్లుండే, ఒక్క ఏళ్ళు పెడితే 1000 తీసుకుంటారు మెకానిక్లు. ఏమనంటే మీరు గవర్నమెంట్ ఆడుకోవాలి, ఏం చేశాను? 12,000 ఏమవుతుంది సార్? కనీసం సీనియర్ బట్టి కొంచెం మాకు కూడా ఏమైనా బెనిఫిట్ చేస్తే బాగుంటుంది. సో గవర్నమెంట్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? పక్కసారి గవర్నమెంట్ కు ఇది ఒకటి దయచేసి ఆటో డ్రైవర్లకి ఆలోచించి పింఛన్ ఏర్పాటు చేస్తే బాగుండు. దయచేసి అందరు లెక్క మాకు కూడా సీనియర్ బట్టి 30-40 ఏళ్ళ నుంచి నడుతున్నాం, కనీసం ఏమైనా ఏర్పాటు చేస్తే బాగుండాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే సార్. నడుస్తుంది అన్న ఆటో? ఆటో దందా చాలా డల్ అయిపోయిందన్న. మా పరిస్థితులు ఘోరంగా ఉంది. రోడ్డు మీద ఒక్క గిరాకీ కూడా దొరకలేదు. 2-3 కలిసి ఆటోలు కలిసి ఆటోలు తీసుకొని పోయేవాళ్ళు షాపింగ్కి. మామూలుగా ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉంది మాకైతే. ఆటోలు ఎక్కేటోళ్ళే లేకుండా అయిపోయారు. ఈ ఆటోలు చాలా ఘోరమైన పరిస్థితి ఉందన్న. కావున బస్సులు ఫ్రీ చేసే బదులు ఏదైతే గ్యాస్ అయితే ఫ్రీ 500కి ఇస్తున్నారో అదే ఫ్రీగా చేసేయమనండి, ఇంకొక ఉపయోగం ఉంటుంది ఆటోలకి. కానీ ఆటోలు ఈ బస్సులు ఫ్రీ చేయడం వల్ల మా ఆటోల పరిస్థితి ఘోరంగా ఉందన్న. దయచేసి ఈ గవర్నమెంట్ మా పరిస్థితులు అర్థం చేసుకొని ఎమ్మటే ఈ బస్సులు ఏదైతే ఫ్రీ ఉందో అది ఆపేయమని, క్యాన్సిల్ చేయమని చెప్పండి సార్. దయచేసి మా ఆటోలని అర్థం చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. దయచేసి మా ఆటోల గురించి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు నడిపిస్తానే ఇల్లు గడుస్తుందా అన్న ఇంట్లో? నేను నడిపిస్తేనే ఇల్లు గడుస్తాను. నా 4 పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి, మా ఇల్లు కూడా కిరాయిదే, ఇల్లు కిరాయి కట్టుకోవాలి. అన్నీ మేము ఒకళ్ళు చేస్తేనే నడుస్తుంది. ఇంట్లో ఆడోళ్ళు ఏదో చిన్న పనులు పాసి పనులకు ఏదో పోతుంటారు, అలా అక్కడక్కడే నడిచిపోతుంటుంది.
ఇల్లు కిరాయి గడవాలి, మాకు స్కూల్ ఫీజు కట్టుకోవాలి, అన్నీ మేమే చేస్తేనే నడుస్తుంది. అలాంటిది రోజుకు 1000-1200 సంపాదించుకున్న దాంట్లో 200-300 గ్యాస్ ఖర్చు పోతుంది, బండి కిరాయి పోతుంది, మిగిలేదే 500-600 నుంచి పూర్తిగా దీంట్లోనే తీసేస్తే మాకేముంటుంది సార్? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అన్న? నేను గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి ఆటో నడిపిస్తున్నావు? 15 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను. ఓకే. ఇప్పుడు అంటే ఈ 2-3 రోజులలో ఏమనిపిస్తుంది నువ్వు ఆటో నడిపేయాలంటే నీకు? నాకు నడిపించాలంటే అసలు ఏం పని చేయాలా, ఇడిచిపెట్టేసి ఎక్కడైనా మామూలుగా మాకు ఊరు నుంచి ఇక్కడ వచ్చి బతుకుతున్నాం మేము. మళ్ళీ లేబర్ పని దొరుకుతుందా ఏం చేయాలా అనేది పరిస్థితి ఘోరంగా ఉంది మాకైతే. ఇడిచిపెట్టేసి ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నా ఏం చేయాలి, ఎవరు మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ప్రవేశపెట్టిరు అంటే 2-3 రోజులలోనే మీకు అర్థమైపోతుంది. సో గవర్నమెంట్ ఇంకా మంచిగా చేస్తుంది అని అనుకుంటున్నారా కాంగ్రెస్ గవర్నమెంట్? చేస్తే బాగానే ఉంటుంది, కానీ వచ్చి రాగానే మాలాంటి వాళ్ళ ఆటో వాళ్ళ మీదనే ఏదైతే పేదవాళ్ళు బతుకుతున్నామో మాలాంటి వాళ్ళమే ఉపాధి కోల్పోతున్నాం. మెయిన్ ఏదైతే వచ్చి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంకేదేమైనా పథకాలకు ముందు చేయాల్సింది ఉండే. దీని గురించి ఏదైనా చేయాలనుకుంటే ఒక వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు, ఓ 45 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళకు, అలాంటి వాళ్ళకి బస్ ఫ్రీ చేసినా తక్కువ పోతుంటారు మామూలుగా. మాలాంటి వాళ్ళే ఏదైనా ఓ 10 మంది 2-3 కలిసి ఆడోళ్ళు షాపింగ్కి వెళ్తూ ఉంటారు. బస్సుకు పోయే ఛార్జ్ ఏదో ఆటోకి ఇచ్చేసి వెళ్ళిపోదామనేసి ఆటోలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు కూడా ఉపాధి కలుగుతుంది. వీళ్ళు కొంచెం వాళ్ళు కొంచెం వీళ్ళు అందరు కలిస్తేనే సమానంగా కొంచెం మాకు సరిపోడవుతుంది. సాలినట్టు ఉన్నదానికి కొంచెం ఉన్నట్టు నడిచిపోతూ ఉన్నది. గతంలో మేము సొంతంగా ఏదైనా మీటర్ మీద వెళ్ళేవాళ్ళం. ఈ ఓలా ఉబర్ అని ఏదైతే వచ్చినాయో ఓలా ఉబర్ రాపిడో అని వాళ్ళ సొంతంగా మలుచుకుంటున్నారే తప్ప మా కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు. ఏదైతే ఇంత ఛార్జ్ అవుతుంది అనే కష్టాన్ని వాళ్ళు గుర్తిస్తలేరు. మామూలుగా అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పోటీల్లో మమ్మల్ని బలి చేస్తున్నారు. వాళ్ళు కూడా ఓలా ఉబర్ రాపిడోస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా మమ్మల్ని రుద్దుతున్నారు, మమ్మల్ని వాడుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ వాడుకుంటుంది. మాకు ఎంతసేపు పేదోళ్ళ మీదనే రుద్దుతారే తప్ప పేదోళ్ళని ఉపయోగపడే పనులు ఏది చేయట్లేదు. ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్క వ్యక్తి ఆడ మనిషి అయినా ఏదైనా బయటికి వెళ్ళాలంటే 100, 50, 60 రూపాయలు మన ఖర్చు అవుతుందని ఆ ఖర్చుకు అలవాటు పడి ఉన్నారు. వాళ్ళు కామన్గా వాళ్ళ ఖర్చుకు వాళ్ళు అలవాటు పడి ఉన్నారు. అలాంటిది ఏం చేస్తున్నారు, ఆ ఖర్చుకు వాళ్ళకి తగ్గిస్తే ఉపయోగం ఏముంది? ఏదైనా పెద్ద చేయాలి. చేస్తే గవర్నమెంట్కి పూర్తిగా హాస్పిటల్ పూర్తిగా ఫ్రీ చేయండి అందరికీ, లేదా స్కూళ్ళు ఫ్రీ చేయండి. ఇది ప్రత్యేకంగా ప్రతి గవర్నమెంట్కి మేము అడుగుతున్నది. మేమే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి అడుగుతున్నారు. స్కూల్ కావాలి, హాస్పిటల్ కావాలి ఫ్రీ. కానీ ఇది ఎవరు భావిస్తలేరు. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే చాలా ఇబ్బంది సార్. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అంటే ఇప్పుడు మన మీదనే రేపు బరువు బాధం. అది ఏమన్నా ఒకరోజు ఆర్టీసీ ఒక రోజుకి 20-30 కోట్లు సంపాదించారు. అలాంటిది ఒక రోజుకి 20 అంటే 10-12 కోట్లు. ఇప్పుడు వాళ్ళు ఏడ తెచ్చేసింది గవర్నమెంట్. ఇప్పుడు 10 కోట్లు సంపాదిస్తే ఏడ తెచ్చిస్తుంది? ఇప్పుడు ఒక రోజుకి 7 కోట్లు ఏడ తెచ్చి పెడతారు వాళ్ళు. వాళ్ళకి అర్థమవుతుండదో కాదో వాళ్ళకి తెలియాలి. కానీ ముఖ్యంగా జేబులకి పెడతారు కదా, మన జేబుల నుంచి బయట కాదు. కాబట్టి చాలా రాంగ్ స్కీమ్. వేరే స్కీమ్ పెట్టమనండి. మేము కూడా ట్యాక్సీలు కడుతున్నాం కదా, మా నుంచి కూడా గవర్నమెంట్కి రాబడి పోతుంది కదా. ఇప్పుడు మేము ఇలా ఉపాధి కోల్పోయి మేము ఇంటికాడ ఉండి ఇంకేదో చిన్న పనులు చేసి బతకగలుగుతాం అనుకో. పూర్తిగా మేము దాదాపు 1-2 కాదు, లక్షల మంది ఉన్నాం ఆటో వాళ్ళంటే. స్వయం ఉపాధిని మేము చేసుకుంటున్నాం. మేము ఎవరిని అడగట్లేము, ధర్నాలు చేస్తున్నాం, రాష్ట్రోకాలు చేస్తలేము. మా సొంతంగా మేము దొరికింది ఏదో చేస్తున్నాం. ఇవాళ మీరు అందరూ ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారా లేదా? మీరు ఇచ్చినామన్నా, కానీ ఇలాంటి పరిస్థితులు ఒకటే అని ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఏ విధంగా చేస్తారో, ఏదో ముసలోళ్ళకి చేస్తారో, ఓ 40-50 ఏళ్ళు వయసున్న ఆడోళ్ళకి చేస్తారో, లేదా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి చేస్తారో, ఇలాంటివి చేస్తారేమో అనుకున్నాను. ఎవరికైనా చేస్తారు. ఇప్పుడు మామూలుగా నేను ప్రతిరోజు ఒక టీచరు, ఒక మామూలు ఎంప్లాయీని, 2-3 ఆడోళ్ళని చేస్తున్నాను రెగ్యులర్. వాళ్ళు ఏం చేస్తున్నారు, రెగ్యులర్ ఎంప్లాయీస్ వాళ్ళకి 40-50 వేలు శాలరీ వస్తుంది. ఆటోలకి నెలకు 6,000 పోతే పోయినా అనుకొని తీసుకొని పోతున్నారు. వాళ్ళు ఇప్పుడేమైంది, బస్ ఫ్రీ అయ్యేసరికి ఆటోలు గిడిచిపెట్టేసి బస్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి చేస్తే ఉపయోగం. 1,00,000 రూపాయలు జీతం ఉంది ఒక లేడీ, ఒక ఎంప్లాయీకి 1,00,000 రూపాయలు జీతం ఉంది. ఆమె కూడా రేపు ఫ్రీ వెళ్ళిపోతుంది. మరి ఆ 1,00,000 రూపాయల జీతంలో మాకేమన్నా వాళ్ళు ఇస్తారు గవర్నమెంట్? లాస్ పోయేది ఎవరు? ఇలా మన పబ్లిక్. ప్రతి ఒక్క ఇలాంటి వాళ్ళకి కూడా చేయడం కరెక్ట్ న్యాయమా? చూడాలి. గవర్నమెంట్ చూస్తుంది కదా. మేము బాధలు గత 4 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరి దగ్గర ఎక్కడ పడితే అక్కడ నిరసన తెలుపుతూనే ఉన్నాం. అది అంటపడతలేదు గవర్నమెంట్కి.
మేమేదో గొప్పగా చేసామని ఫీల్ అవుతున్నారు. ఇవాళ అసెంబ్లీలో కూడా మన గవర్నర్ కూడా చెప్తున్నది ఏదో గొప్పగా దీని గురించే. బస్ ఫ్రీ చేసిరు, వచ్చి రాగానే 6 గ్యారెంటీలు ఒకటి అమలు చేసిరు. ఇవన్నీ చాలా ఉన్నాయి 6 గ్యారెంటీలో. ఏ రైతులకు రుణమాఫీ చేసేది ఉంది, అది చేయవచ్చు. హోటల్లో పనిచేసాగా వాళ్ళకి చేయండి. ఇప్పుడు ర్యాపిడో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చేయండి. కానీ ఉన్నోళ్ళకే మళ్ళీ గవర్నమెంట్ జాబ్ ఉన్నోళ్ళకి కూడా ఫ్రీ అంటే అది గవర్నమెంట్ లాభం పడుతుంది. మరి ఇక్కడ ఒక ఆరోగ్యశ్రీ అని చేశారు. ఆరోగ్యశ్రీ ఎంతమంది వినియోగించుకుంటారు? ఒకవేళ వినియోగించుకుంటున్న హాస్పిటల్లో ఎలా చేస్తున్నారు? మేము వినియోగించుకుంటున్నాం కాబట్టి మేము చెప్తున్నాం ఆరోగ్యశ్రీ గురించి. ఆరోగ్యశ్రీ గురించి పోతే ఫస్ట్ మీరు అడ్మిషన్ ఫీజుకి తీసుకోండి, అవన్నీ తీసుకొని టెస్టులు అన్నీ చేయించుకున్న తర్వాత అవన్నీ 1000-1500 ఖర్చు అయిపోయిన తర్వాత ఇది నీకు వినియోగంలో ఉందా లేదా, మా దగ్గర ఉంటే చేస్తాం, డబ్బులు ఇస్తే చేసే విధానం ఉంటుంది, లేదంటే మా ఆరోగ్యశ్రీ మాకు ఇక్కడ నడుస్తుందా లేదా అని చూసి తర్వాత చేస్తున్నారు. అలాంటి ఆరోగ్యశ్రీ వల్ల చేసేదాని వల్ల ఉపయోగం ఏముంది? ఇమ్మీడియట్గా వచ్చి రాగానే 6 గ్యారెంటీలో ఇదే ఫస్ట్ మేము చేసిన 2 గ్యారెంటీలు వాళ్ళని చెప్తున్నారు కదా. ఇలాంటివి కాకుండా ముందు చేయాల్సినవి చాలా ఉన్నాయి కదా, అవి చేయవచ్చు కదా. ఇవాళ గవర్నమెంట్ ఏమనుకుంటుంది, ఇవాళ ఈ గవర్నమెంట్ రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఉచితంగా ఏదైనా చేసినా ప్రజలకి ఉపయోగపడే చేయాలి. చిన్న చిన్న ఖర్చులు 50-60 రూపాయలు ఖర్చు పెట్టుకుని ప్రజలు పోలేరా? ప్రతిరోజు పోతూనే ఉంటారు కదా, వారికి అలవాటు పడిపోయి ఉన్నారు. కామన్గా వాళ్ళు ప్రతిరోజు అలవాటు పడి ఉన్నారు. అలాంటిది అర్థం చేసుకోకుండా మా మీద రుద్దుతున్నారు వచ్చి ఆటోలు. మేము ఒక వ్యక్తి నుంచి 10, 50, 20, 30 జమ చేస్తామన్నా ఒక్కళ్ళమే ఒకేసారి ఒకళ్ళ దగ్గర 1000 సంపాదించుకోము. మేము ఒక 20, 30, 40, 50 అట్లా జమ చేస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తారు. పొద్దున 6 గంటలకు 5 గంటలకు వచ్చి మేము ఆటోలు చేస్తుంటే రాత్రి 10 గంటల దాకా చేస్తాం. 14 12,000 కూడా మేనిఫెస్టోలో చెప్పలేదు. అది ఇస్తారా ఇయ్యరా ఏ విధంగా ఇస్తారు? ఒకవేళ 12,000 ఇస్తామని చెప్పారు, మేనిఫెస్టోలో లేదు. అది వాళ్ళు ఏం చెప్పారు, ఏదో బహిరంగ సభలో చెప్పారు. అట్లా మేము ఆటో వాళ్ళకి కూడా 12,000 ఇస్తామని. ఏ విధంగా ఇస్తారు ఆటో వాళ్ళకి 12,000? నెలకి ఇస్తారా, సంవత్సరానికి ఇస్తారా? సంవత్సరానికి ఇస్తా అని చెప్పారు కదా. సంవత్సరానికి 12,000 అయితే ఏ మూల సరిపోతుంది? సంవత్సరానికి అంటే నెలకు 1000 రూపాయలు. వీళ్ళకి ఏదో బిచ్చం వేసినట్టు, వీళ్ళు ఏదో అధికారులు మా మీద మేము బిచ్చగాళ్ళు ఉన్నట్ట. తెలుగు में बात करो. हिंदी हिंदी మాట్లాడతా. సో कितने दिन से ऑटो चला रहे, कैसे चल रहा ऑटो? मैं देखो 2015 से चलाता हूँ ऑटो. 2015 से चलाता हूँ. पूरा तेलंगाना में ऐसा है बोले तो 90% तो ऑटो पे घर चलता. अब कोई पैसे वाला रहा तो ऑटो तो नहीं चलाता. देखो जो पैसे वाला रहा तो ऐसा ऑटो नहीं चलाता, गुस्सा भी ड्यूटी कर लेता. अब जो जिसका है 90% तो ऑटो पे घर चलता. अब कोई किसी को बच्चों को पढ़ाता, वो ये कोसा कोसा करता. अब जब से ऑटो फ्री करे, कमाने वाला 1000 रुपये कमाने वाला 300-500 रुपये ऐसा कर रहा कारोबार. डीजल का रेट देखे तो 100 रुपये लीटर डीजल है, पेट्रोल देखे तो 110 रुपये है, गैस देखे तो 60 रुपये है, गाड़ियाँ देखे तो 5 लाख 6 लाख तक है गाड़ी. फाइनेंसर तो खामोश नहीं बैठता. तुम कुछ भी करो भाई, मेरे को फाइनेंस बनो बोलता. नहीं भाई, नहीं तो गाड़ी लेकर के डाल लेता. अब उसमें किधर से क्या करना, स्कूल का फीस रहता, घर का किराया रहता, सिटी का परमिट 3 लाख रुपये था, सिटी का परमिट है, और दोस्तों स्कूल का फीस रहता. ये अब इधर उधर के आके गाड़ियाँ ऐसा चल रहे. वो एक है कि जब से ओला उबर रैपिडो आया, उसमें और कारोबार हमारा पूरा ख़राब हो गया. अब अगर फ्री करे तो महीने को इसको ऑटो वालों को कुछ तो भी ये करो. ऑटो वालों को कुछ तो भी करे तो क्या है, गरीब भी इसको जीता. अब वो साल में 12,000 रुपये दिए तो महीने को 1,000 रुपये. 1,000 रुपये क्या बस होता बोलो? ये महंगाई में 1,000 रुपये क्या बस होता? 100 रुपये लीटर डीजल है, घर का किराया देखे तो 8,000 10,000 रुपये रहता. उसको भी क्या क्या प्रोसेस रहता है कि आगे चल के क्या होता नहीं वाले. 2-4 दिन में ऐसा हो गया, थोड़े लोग तो इसको फांसी डाल लेके मर गए. थोड़े लोग मैं व्हाट्सएप पे फेसबुक पे देख रहा हूँ ना डेली में, थोड़े लोग तो मर गए फांसी डाल लेके. आप यकीन मानो मत मानो, फेसबुक में देखो आप, मैं डेली फेसबुक देखता हूँ. जब से सो ऑटो वाले मेरा ही बोल के नहीं, हर ऑटो वालों का 90% तो ऑटो पे घर चलता सब. 90% तो ये चलता. अब जब से सो TRS पार्टी थी, पुलिस वालों का इतना चालान था. जब कांग्रेस पार्टी थी 50 रुपये चालान था. जब से TRS पार्टी आई 235 रुपये. ऐसा रोड पे लगाई गाड़ी 10 मिनट क्या सो रोकते, आता उन्हें फ़ोटो मार लेता, चले आता. 1135 रुपये सुबह से शाम तक करता, उन्हें फ़ोटो चालान बन देना. और उसमें सो करना तो क्या करना, गरीब और गरीब हो रहा, पैसे वाला और पैसे वाला हो रहा. क्या बोले तो कांग्रेस पार्टी अच्छी है बोल के हम सपोर्ट करें. कांग्रेस पार्टी हमारे को तो ये करता. मेरी ये चीज़ है कि गरीब का कुछ ना कुछ ख्याल करो, नहीं है. तो गवर्नमेंट को क्या भी बोल सकते हैं आप?
क्या बोलना अब उनको, अब उनको तो दिख रहा ये बस का बंद करो, बस का बंद करे तो क्या गरीब पे और चीज सकता, गरीब को भी से ये करो। ये क्या है बोलो तो अब ऑटो वाला तो गरीब ही रहता, अब 250 वाला तो नहीं रहता उन्हें, और उसको महीना फाइनेंस बनना रहता, 8,000 रहता, 10,000 रहता, 5,000 रहता, कुछ भी रहता होगा, घर का किराया रहता। हाँ, अभी किसी के जोरू बच्चे है उसको बच्चों को देखना, दवाखाने को जाना, वो ये कुछ ना कुछ एक लगे हुआ है, हर किसी का एक लगे हुआ है, हर किसी की जिंदगी में एक लगे हुआ है। और जब से कांग्रेस आई, नहीं बोल के अच्छा है कांग्रेस आया, मगर चालन कम हुआ, हमारी बस का जो फ्री है वो कम कीजिए, उतना ही है। चलो, थैंक यू भाई।